వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతో పాటు తెలుగు అకాడమీ చైర్మన్గా ఆమె బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా తెలుగు భాష పట్ల ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఈరోజు ఆమె మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఆరోపిస్తున్న పరిస్థితి పడి ఈ ఘటనలను ఎలా చూడాలంటారు? ముందు అకాడమీ గురించి చెప్తాను నేను. చెప్పండి. ఎందుకంటే అకాడమీ 1968లో తెలుగు అకాడమీ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దానికి పూర్తిగా సహకారం అందించి దాన్ని చాలా డెవలప్ చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే విద్యార్థులందరికీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ నుంచి ఆల్ యూనివర్సిటీస్, ఆల్ డిగ్రీ కాలేజెస్ అందరికీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు సమర్థవంతంగా మంచి ముద్రణతో విద్యార్థులకి సకాలంలో అందించడం అనేది ఒక ప్రయోజనంగా, అది నిజంగానే చాలా సక్సెస్ అయింది. తెలుగు అకాడమీ పుస్తకాలంటే అంత పేరు ఉండేది. తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో తెలుగు అకాడమీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు. గత ప్రభుత్వం దాన్ని తీసుకురాలేదు, బైఫర్కేషన్లో ఉండిపోయింది. దాని ఫండ్స్, దానికి సంబంధించిన ఎసెట్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి, హైదరాబాద్లోనే. అయితే అవి తీసుకురావడంలో గత ప్రభుత్వం విఫలమైపోయింది. సో మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అకాడమీని తీసుకురావటమే కాకుండా, తీసుకురావటం అంటే ఇక్కడ మళ్ళీ మనం ప్రారంభించాం శాఖనే. దాని సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి తర్వాత నన్ను చైర్పర్సన్గా నియమించి తిరుపతిలో టీటీడీ వాళ్ళ చేత పెద్ద భవనాన్ని, బిల్డింగ్ని ఇప్పించి, గోడౌన్ ఇప్పించి మాకు ఇంత సహాయం ఇచ్చారు. అదే కాకుండా సొంత భవనాలు నిర్మించడానికి ల్యాండ్ కూడా ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది తిరుపతిలో తెలుగు అకాడమీకి సంబంధించి. అందువల్ల ఇంత ప్రోత్సాహం మాకు ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ సంవత్సరం మేము ఇంటర్మీడియట్ బుక్స్ ప్రింటింగ్కి వెళ్తున్నాం మేము. అందువల్ల మళ్ళీ తెలుగు అకాడమీ రాష్ట్రంలో ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ ఇంటర్మీడియట్, తర్వాత ఎంసెట్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము తీసుకుంటాము స్టెప్ బై స్టెప్. అది తెలుగు అకాడమీ కార్యక్రమాలు. తెలుగు భాష పట్ల ఇప్పుడున్న యువతకి ఏం చెప్పదలుచుకున్నాం ఒక అకాడమీ చైర్మన్గా తెలుగు భాష పట్ల? నిజం చెప్పాలంటే తెలుగు భాష చాలా తగ్గిపోతూ ఉంది. అంటే ఈ ప్రైవేటు స్కూల్స్ ఇంగ్లీషు మాధ్యమంలో ఎక్కువగా వాళ్ళు ఆకర్షించి, అదేవిధంగా ఉద్యోగాలు కూడా దాంట్లోనే ఉండటం వల్ల స్టూడెంట్స్ ఆఖరికి ఏమీ డబ్బు లేనటువంటి పేదవాళ్ళు కూడా పిల్లల్ని మరి ఇంగ్లీష్ మాధ్యమంలో చదివించాలనుకునేటువంటి ఇది ఎక్కువైపోయింది ఈరోజు. అందువల్ల తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు వల్ల తెలుగు భాష పట్ల అనాదరణ పెరిగిపోయింది. నిజంగానే చాలా వీక్ అవుతున్న లాంగ్వేజెస్లో తెలుగు భాష ఒకటి. ప్రపంచ అధ్యయనం చేస్తే ప్రపంచ భాషలన్నిటిలో కూడా ఈరోజు తెలుగు భాష చాలా వీక్గా ఉంది. అందువల్ల అది ఒక బాధాకరమైన విషయం. నిజం చెప్పాలంటే అన్నిటికీ కూడా సాంకేతిక భాషకు కానీ మిగిలిన ఏ భాషనైనా తనలో అబ్జర్వ్ చేసుకోగలిగినటువంటి గొప్ప భాష తెలుగు భాష. పాశ్చాత్యులు దీన్ని అభినందించిన భాష. ఇంత ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేరు తెచ్చుకున్న మధురమైన భాష, సంగీతానికి అనువైన భాష, టెక్నికల్ లాంగ్వేజ్ కూడా పారిభాషిక పదాలని చక్కగా ఇముడ్చుకోగలిగిన భాష, భారతదేశంలోనే 2వ స్థానంలో ఉన్న భాష, తెలుగు మాట్లాడే వాళ్ళు అధికంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రథమ భాష. ఇన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి తెలుగు భాష, కానీ దానికి ఆదరణ మాత్రం చాలా తగ్గిపోతూ ఉంది. గత ప్రభుత్వాలు కూడా వాటికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా గొప్పది. అందువలన ప్రతి సాంకేతికమైనటువంటి సబ్జెక్టు కూడా మాతృభాషలోనే రావాలి విద్యాభ్యాసం అనేది చాలా గొప్ప నిర్ణయము. తప్పకుండా దాన్ని స్వాగతించాల్సిందే. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మేడం, వైసీపీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు ఏదో ఆరోపించడం అని చూస్తుంది. ఈ ఘటనలను ఎలా చూస్తారు? ఇది ప్రతిపక్షం అంటే తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన నేచర్ ఏంటి నాకంటే ఇంకెవరు చెప్పగలిగిన వాళ్ళు లేరు. అందరూ చెప్తున్నారులే ఇప్పుడైతే. అందువల్ల మేము నష్టపోయాము. పార్టీ పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షుడిని ఆయన కూల్చేశాడు, అధికారాన్ని లాక్కున్నాడు. అక్కడి నుంచి ఆయన నేచర్ ఏంటో ప్రజలకు అర్థమైంది. అప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, నా శక్తి చాలలేదు. కానీ రాను రాను అతను కుటిల యత్నాలు, కుతంత్రాలు, రాజకీయము అంతా కూడా ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి పడేశారు. అయినప్పటికీ కూడా అతను కుట్రలు కుయుక్తులు మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు దేవాలయాల ధ్వంసం వాళ్ళ పాత్రే ఉంది. అదేవిధంగా క్రిస్టియన్ మతాన్ని చిన్న చూపు చూసే విధానంలోనూ,
తర్వాత వాళ్ళ కాలంలో జరిగినవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద రుద్దుతూ, ఫర్ ఎగ్జాంపుల్ కొండ మీద ఏడుకొండ, అది మన తిరుపతి కొండ మీద అది ఒక ట్రాన్స్ఫార్మ్ సంబంధించినటువంటి ఒక లైన్ ఉంటే దాన్ని సులువుగా చూపించటము, ఆఖరి తోరణాల మీద కట్టిన దాన్ని కూడా కలశాన్ని కూడా సిలువ అని చెప్పడము. ఈ విధంగా ఒక అధికారంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈ విధంగా మతపరంగాను కులపరంగాను ఈ విధంగా రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవటం బహుశా భారతీయ చరిత్రలో ఎప్పుడు లేదు, రాజకీయ చరిత్రలో. అందువల్ల ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుట్రకి, జరుగుతున్న ప్రతి అల్లరికి ఈరోజు అలాగే ఎలక్షన్ కమిషనరు రమేష్ కుమారు అలా రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులను కూడా ఉపయోగించుకొని తనకు అనుకూలంగా, అలాగే కోర్టుల్లో ఇట్లా తనకి ఈ విధంగా మార్చుకొని రాజకీయం గడపాలనుకునే ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు. జగన్ పరిపాలన ఎంత బాగుందో ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు, ప్రతి రాష్ట్రం పొగుడుతూ ఉంది. భారతదేశంలోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో ఉంది. అందరికి అన్నీ అందుతున్నాయి. కరోనా టైంలో కూడా ప్రజల్ని సురక్షితంగా ఉంచగలిగిన ముఖ్యమంత్రి, జీఎస్టీ కట్టడంలో నంబర్ 1గా చేసినటువంటి ఆయన, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, విద్యా విధానంలో మార్పులు తెస్తున్నారు. ఇలా అనేక సంస్కరణలకి పట్టం కట్టినటువంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు. అయినా సరే ఓర్వలేక ఈ ప్రతిపక్షం అధినేత చంద్రబాబు నాయుడు కుటిల యత్నాల వల్లే ఈ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఇది కొద్ది కాలం మాత్రమే. ఆ తర్వాత అతను ఉండడు, అతని పార్టీ కూడా ఉండదు, కనుమరుగైపోతారు. పంచాయతీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి మేడం వైసీపీ ప్రభుత్వానికి? ఇప్పుడు చూస్తేనే మనకు అర్థమవుతోంది కదా, ఏకగ్రీవాల్లో చూస్తేనే చాలా వరకు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి. ఫస్ట్ విడత దాంట్లోనే మరి 100 ఏకగ్రీవాలు అవుతున్నాయి. అందులో కేవలం 20 మాత్రమే తెలుగుదేశానికి వచ్చినాయి. మిగిలిన అన్నీ కూడా వైకాపై కదా. దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. అందువల్ల అందుకనే నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపరు ఈ రమేష్ కుమార్. ఏదో అల్లర్లు చేయాలి. ఏకగ్రీవాలను ఈయనెవరు అంగీకరించడానికి, అంగీకరించకపోవటానికి. ఏకగ్రీవాలు అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి చరిత్రే. అందువల్ల ఇప్పుడు గ్రామాల అల్లర్లు సృష్టించాలా, మనుషులను చంపాలా, దాన్నంతా ప్రభుత్వమే తోసేయాలా, ఇలాంటి ఒక భయంకరమైన కుట్రతో, అలాగే యాప్, వాళ్ళు పర్సనల్ యాప్ తయారు చేసుకొని దాని ద్వారా కేవలం తెలుగుదేశం వాళ్ళ కంప్లైంట్స్ని స్వీకరించి మొత్తం వైకాపా వాళ్ళని అరెస్ట్ చేయించడం, ఇలాంటి కుట్రలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందువలన దీని మీద ఏం జరిగినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ఎవరేం చేయలేరు. ఓట్లకి వెళ్ళే ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఓటర్లు ఇదే, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోరుకునే ఏ ఓటర్కైనా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నిలబడేటువంటి అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టాలా, మళ్ళీ అల్లర్లు జరుగుతాయా? ప్రశాంతంగా ఉండేటువంటి గ్రామాలు ఎందుకు? అందరూ కలిసి పార్టీలకు అతీతంగా, దీనికి ఎందుకంటే పార్టీలకు అతీతమే పంచాయతీ ఎన్నికలంటే, ఏ సింబల్ మీద ఎవరు పోటీ చేయరు. అట్లాంటప్పుడు ఆ గ్రామం అందరూ కలిసి గ్రామ అభ్యుదయాన్ని కోరుకోవాలి. గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందువల్ల ఆ వచ్చే ప్రోత్సాహం డబ్బుతో మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోండి. స్కూల్ లేకపోతే స్కూల్ కట్టుకోండి, ఆలయం లేకపోతే ఆలయం కట్టుకోండి, చర్చి లేకపోతే చర్చి కట్టుకోండి, రోడ్లు వేసుకోండి, లేదా మంచినీళ్ళు వస్తే ఏర్పాటు చేసుకోండి. ఇలా అది ఆ దిశగా ఉండాలి. తప్పనిసరిగా ఓటరు ఈ విధంగా ఏకగ్రీవ ఎన్నికలకు మాత్రం సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల బట్టి చూస్తూ ఉంటే, ఏదైతే ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని, వైసీపీ ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ అడ్డుకోవాలని చెప్పేసి రాజ్యాధికారులు ఉన్న అధికారులతో కూడా కొమ్మక్క ఈ విధంగా కూడా రాష్ట్రంలో కూడా ఈ అవాంతకాలన్నీ కూడా సృష్టిస్తుందని చెప్తున్న పరిస్థితి. మరో పరిస్థితి, గతంలో కూడా తెలుగు భాష పట్ల కూడా పూర్తిగా కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వైఖరి ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషని ప్రతి ఒక్కరికి అందించాలి, తెలుగు భాషకి అండగా ఉండే విధంగా కూడా తెలుగు అకాడమీ ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేక కార్యక్రమాలు కూడా, అవగాహన సదస్సులు కూడా ఎక్కడికెక్కడ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న ఎన్నికలు కూడా ప్రతి ఒక్క ఓటర్లో కూడా ఏదైతే ఉందో తన గ్రామాన్ని కాపాడుకునే విధంగా కూడా ఉండాలి. అందరూ కూడా ఏకగ్రీవంగా అయి ఉండి వచ్చి తన గ్రామాన్ని కాపాడుకున్నట్టయితే భవిష్యత్తుకు కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా మరింత కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి గారు తెలిపారు.